సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. ఏదమ్మా మొదటి సినిమా ఏంటమ్మా? యాక్చువల్గా మొదటి సినిమా మనుషులు చేసిన దొంగలు రిలీజ్ అయింది వేటగాడు. వేటగాడు ఫస్ట్ వేటగాడు వేటగాడు అది ఇండస్ట్రీ హిట్ ఆ రోజుల్లో. ఫస్ట్ అదే నా మూగి పిల్ల క్యారెక్టర్. టీ తోటలో ఎస్టేట్లో పనిచేసుకునే అమ్మాయి, వీళ్ళు వచ్చి రేప్ చేసేసి నీళ్ళలో ముసలికి వేసి చంపేస్తారు. సత్యనారాయణ గారు ఇంతకు మరి ఫస్ట్ యాక్ట్ చేసిందేమో ఒకటి, కాకపోతే మరి వేటగాడులో ఈ అవకాశం, ఈ జర్నీ కానీ ఈ జర్నీ అంటే అప్పుడు బాగా సన్నగా అందంగా ఉండేదాన్ని. అంటే చెప్పుకోకూడదు మా అందం గురించి. లేదమ్మా. సో ఇంకా వచ్చేసాము ఫీల్డ్కు అనేసి దీంతో రామారావు గారు అప్పుడే చెప్పారు, ఈ సినిమాతో వెళ్ళి ఇంటికి వెళ్ళి చదువుకో. ఎందుకంటే రాయలసీమ ఈ వరద బాధ్యతలకు వచ్చారు వీళ్ళందరూ, జమున గారు, కృష్ణ కుమార్ గారు, రామారావు గారు. అప్పుడు నాకు ఒక 10 years ఉంటాయి. బాగా పేరున్న వాళ్ళు మా ఫ్యామిలీ. సో ఫస్ట్ నా చేత నోట్ల మాల వేయించారు మా నాన్నగారు ఇంత పాప అప్పుడు. సో అప్పుడు అలా పరిచయం అయింది. తర్వాత మళ్ళీ పి పుల్లయ్య గారు బామర్ది గారు ఉన్నారు కదా, వెంకట శాంతకుమారి నాన్నగారు అంతా ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పుడైనా సరదాగా వచ్చేవాళ్ళం చెన్నైకి. మా లారీ ట్రాన్స్పోర్ట్ టికెట్ ఉంది కదా అనేసి. ఓ రోజు ఏదో సినిమా షూటింగ్ దగ్గరికి చూడాలని చెప్తే సాంగ్ జరుగుతుంది. ఓకే, అట్లా ఇంకా సరే అని చెప్పేసి కొన్ని కారణాల వల్ల నాట్ ఇంట్రెస్టెడ్ ఆఫ్ ద ఫీల్డ్. ఇక్కడికి వచ్చిన తర్వాత భగవంతుడు మరి కృప ఇచ్చాడు. సో ఏకతాటిగా ఒక 5 languagesలో మంచి. కానీ ఇట్లా వేటగాడు సినిమాలో ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత అది రాసి వాళ్ళ తాతగారు, ఎందుకంటే రాసి తాతగారు వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ సప్లైయర్. ఓకే, వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కావాలి. సో ఆయన లేదమ్మా నువ్వు చేస్తే బాగుంటుంది సినిమాలని ఆయన సూర్యనారాయణ గారు చూపించారనమాట. చూపిస్తే వెంటనే వీళ్ళు సెలెక్ట్ చేశారు రాఘవేంద్రరావు గారు. ఓకే, అట్లా. కానీ మరి ఆ టైంలో చేసేటప్పుడైనా కానీ కొంచెం ఇబ్బంది కానీ ఎట్లుండింది అసలు? భయం ఏమీ లేదు, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాధవన్ మాస్టర్ నా గురువు గారు హార్స్ రైడింగ్, సోల్ ఫైట్ అవంతా నేర్పించారు. తర్వాత హేమామాలి డ్యాన్స్ మాస్టరు, వైజయంతిమాల డ్యాన్స్ మాస్టర్, నాకు మాస్టరు కృష్ణకుమార్ దార్వార్ అని. సో ఆయన దగ్గర క్లాసికల్ కథక్ నేర్చుకున్నాను. ఓకే. సో డేర్ అండ్ డాష్, ఏదైనా కాళ్ళు ఇరిగిపోతాయి, దెబ్బలు తగులుతాయని లేదు, దూకమంటే దూకేసేదాన్ని. సో అట్లా వచ్చానమాట. కానీ అయినా కానీ మీరు ఫిజికల్గా ఏంటంటే ఆ డేర్ అండ్ డాషింగ్, ఆ స్టంట్స్ కానీ దూకడం కానీ అన్నీ చేసినా కానీ ఈవెన్ మనస్తత్వంలో డిసిషన్ తీసుకోవడంలో కూడా మీరు డేర్ అండ్ డాషింగ్. అవునవును. సో నేను ఎవరి మాటలు వినను, ఎందుకంటే సైకలాజికల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్, మనకు మంచి చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని చెడగొట్టే వాళ్ళు ఉంటారు. సో దానివల్ల నేను మంచి తీసుకుంటాను, చెడైతే దూరంగా ఉంటాను. ఓకే, నాకు తెలిసిపోతుంది. అది కూడా ఎలా తెలిసిపోతుంది అంటే మెడిటేషన్లో బాగా ఉన్నాం కాబట్టి. ఓకే, మేము సన్నును చూసి మెడిటేషన్ గురువు గారి దగ్గర ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు స్కాన్ ఆగ్నేయ చక్రలో మీ పేస్ట్ స్కాన్ చేస్తే మీ యాక్టివిటీస్ మాకు తెలిసిపోతాయి. అంటే ఇప్పుడు నేను ఎదురు కూర్చున్నాను, నా దగ్గర స్కాన్ చేసేసారా? చేయలేదు. అంటే అంత గొప్ప ఏం కాదు, అది కంటిన్యూగా ప్రాక్టీస్ ఉంటే వచ్చేది. మధ్యలో గ్యాప్, షూటింగ్స్ దానివల్ల కొంచెం. అంటే అప్పుడు ఆ వేటగాడు సినిమాతో మీకంటూ మంచి అద్భుతమైన పాత్రతో ఒక గుర్తింపు అనేది కూడా వచ్చింది. సినిమా కూడా అద్భుతమైన హిట్ అయింది. దెన్ ఆ తర్వాత జర్నీ అనేది కూడా, ఆ జర్నీ ఏమైందంటే ఆటోమేటిక్గా త్రిమూర్తి ప్రొడక్షన్స్ డూండి వాళ్ళది ఉండేది. సో టక్ 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 సినిమాలు వచ్చేసాయి. ఒక రోజు 3 షిఫ్టింగ్లు కూడా, 3 షిఫ్టింగ్లు కూడా చేశాను నేను. ఎందుకంటే అప్పుడు ఆర్టిస్టులు ఎవరున్నారు, నేను సిల్క్ స్మిత, ముచ్చెర్లన్న ఒకసారి వచ్చాము. పాత వాళ్ళంతా ఇదే, కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్క దానికి మేము నలుగురం, నేను లేకపోతే చంద్రలేఖ చేసేది, నేను బిజీగా ఉంటే. అట్లా మాలో సర్కిల్ తిరిగేది. మేము నలుగురమే. ఇప్పుడు ఈ గయాలి క్యారెక్టర్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, వ్యాంప్ కానీ. విజయబాబు నాయుడు గారు వచ్చి నువ్వు ఒకే దీనికి వేస్తే బాగుండదు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటే
ఏ క్యారెక్టర్కైనా పనికొస్తావు, వ్యాంప్ అయితే వ్యాంపుకి ముద్ర పడుతుందని నన్ను మార్చారు. ఓకే. పెద్ద బొట్టు పెట్టేసి బొట్టు కాటుకలో కొన్ని క్యారెక్టర్స్ మంచి తగిలాయి. ఒక 2 scenes అయినా దెర్ ఈస్ ఎ సూపర్ డూపర్ హిట్ పిక్చర్స్. స్కోప్ ఉన్నది మంచిగా, స్కోప్ character మంచి కూడా స్కోప్ ఉండేది అది. తర్వాత మాదల రంగారావు గారుతో ఆ బుర్రకథ హైలైట్ అయిపోయేసి దాంతో ఒక మంచి పేరు వచ్చింది. రేపటి పౌరులు అవన్నీ మంచి సినిమాలు, అరుణ కిరణం చాలా హిట్ పిక్చర్స్ అన్ని. ఓకే. ఈ లోపల టి కృష్ణ గారు డైరెక్టర్ రావడం, ఆ మాదల రంగారావు, ముత్యాల సుబ్బయ్య అందరినీ ఇచ్చేయడం. సో అట్లా 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 నా జర్నీ. కానీ ఆ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో మీకు బాగా సంతృప్తినిచ్చిన క్యారెక్టర్ అయినా కానీ సినిమా అంటే టర్నింగ్ పాయింట్ లాంటిది యువతరం కదిలింది, యువతరం కదా, రేపటి పౌరులు. రేపటి పౌరులు. అదే ముఖ్యంగా ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకొని చెప్తున్నారంటే ఎంత గుర్తుంటే నేను యాక్ట్ చేసిన పిక్చర్స్ అన్నీ నాకు గుర్తుంటాయి. నాకు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరి అనుభవాలు నేర్పించారు. ఫీల్డ్ అంటే మాకు తెలియదు. అక్కినేని నాగేశ్వరరావు గారు దగ్గర కొన్ని సూచనలు నేర్చుకున్నాం. అట్లాగే శివాజీ గణేషన్ గారు ఎక్కడ పోయినా ఏ వదురు పెరుసు అనేవాడు. అంటే లిప్పు పెద్దది కాబట్టి ఆ నిక్కినేమితో వదురు పెరుసు అంటే పెదుము లావు అని అర్థం తమిళ్లో. ఓకే. ఓకే. ఏ గొల్టీ, తెలుగు కదా మాది, తమిళ్ రాదు కాబట్టి కొంచెం అసలాంగా గొల్టీ అనేవాడు. నన్ను గొల్టీ అంటున్నారని ఏడిస్తే తర్వాత మీనింగ్ చెప్పాడు. గొల్టీ అంటే TULUGU తిప్పు అన్నాడు. అది అర్థం, తెలుగును గొల్టీ అంటామని చెప్పారు. కానీ అమ్మా ఈ కైండ్ ఆఫ్ పాత్రలు చేస్తూ ఉన్న టైంలలో కానీ ఏంటంటే కొంచెం లిమిట్ అనేది కూడా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడంటే జనరేషన్ వేరు, కానీ ఆ రోజుల్లో అక్కడ స్క్రీన్ మీద చూసేటప్పుడు ప్రేక్షకుల్ని అలరించడం కోసం మీరు అక్కడ ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంటుంది. కానీ ఆ షూటింగ్ లొకేషన్లో అలాంటి శృంగార పాత్రలు చేయడం అనేది కూడా పెద్ద టాస్క్ కదా. కానీ అది నాకేంటో తెలియదు, డైరెక్టర్ లేదు చెప్తే. నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఒక గ్రాండ్ ఫాదర్. ఎందుకంటే ఒక 100 మందికి భోజనాలు పెట్టి వాళ్ళ నాలన పాలన చూసేవాడు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టరు. మన కెమెరా కానీ మన కెమెరాలో అసిస్టెంట్లు కూడా పాపం ఆ ఫీల్డ్లో ఆ కెమెరాలు ఎత్తుకొని పైకి ఎక్కడం అందరూ కష్టజీవులమే మేము, ఎండనక వాననక అది. సో ప్రొడ్యూసర్ బాగుంటే మనం బాగుంటాం అన్నది కాన్సెప్ట్ స్టిల్ నాకు. ఓకే. సో వాళ్ళను అనుసరించి నేను వెళ్ళి ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే నా ప్రేక్షకులు, నా దర్శకులు, నా నిర్మాతలే. కానీ ఏ రోజు కూడా మీరు చేస్తున్న పాత్రలో ఇది ఇబ్బంది, అది లేదు, అది వద్దు అని అన్న సందర్భం ఏదైనా ఉంటుంది. అంటే మా యాక్టింగ్ పరంగా ఇబ్బంది కాదు, మానసికం కొన్ని ఉంటాయి కదా, హెల్త్ ఆఫ్ డే. ఇది 3 షిఫ్టింగ్లు అంటే మార్నింగ్ 7 to 1, 2 to 6, 6 to 12 కొంచెం ఉంటుంది కదా. ఇక్కడ కాస్ట్యూమ్స్ గబగబా తీసేసి మళ్ళీ ఆ గెటప్ వేసేసుకొని అవి తగిలించుకొని అంత ఇది. కానీ యాక్టింగ్ అంటే నాకు ప్రాణం. ప్రాణం మీన్స్ అందులో ఉండిపోయా. కానీ అంటే ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా సో ఈ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు లేరు అసలు. అయినా మీరు రావడం, కానీ ఆ పాత్రలు చేసుకుంటూ వెళ్ళడం, మీకంటూ గాడ్ ఫాదర్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? నాకంటూ వీళ్ళే గాడ్ ఫాదర్స్. ఎవరంటే శివాజీ గణేషన్ దగ్గర కొన్ని ట్రిప్స్ నేర్చుకున్నాను. అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర ఎలా మసులుకోవాలని నేర్చుకున్నాను. ఓకే. మనుషులతో ఎలా ఉండాలి, నీకేమీ తెలియదు అని చెప్పి ఎలా మాట్లాడాలని ఆయన దగ్గర నేర్చుకున్నాను. చాలామంది రామారావు దగ్గర క్రమశిక్షణ నేర్చుకున్నాను. ఆయన 3 గంటలకే లేచేసి మేకప్, నేను అట్లాగే 5 అంటే 5కి లేచి 6 o'clock మేకప్తో వచ్చేస్తాను. సో ఆయన ఇది తీసుకున్నాను నేను. ఓకే. సో రామారావుతో చాలా సినిమాలు చేశాను నేను ఆయనతో. ఆయన క్రమశిక్షణ అంటే ఆయన దగ్గరే నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చెయ్యాలి అన్నది. కానీ చాలా మంచి టిప్స్ అనేది కూడా ఇచ్చి ఇన్నాళ్ళు సర్వైవ్ అవ్వడానికి. శోభన్ బాబు దగ్గర కొంచెం నేర్చుకున్నాను. ఉన్నారు అందరూ మహానులే. కృష్ణ గారు ఒకసారి దొంగల దోపిడిలో నా కాళ్ళు 2 పోవాల్సింది హార్స్ రైడింగ్లో. అవునా? చాలా 50 గుర్రాలు హార్స్ రీల్స్లో చూసుకోలే. మోహన్ బాబు అలా వేసుకొని తీసుకెళ్ళేటప్పుడు పోయేటప్పుడు మొత్తం ఆ గోడ సందులు ఇంత చిన్న దానిలలో వెళ్ళాలి. ఇట్లా పని పెట్టుకొని పోయేటప్పుడు ఈ 2 కాళ్ళు ఎగరాల్సింది. కృష్ణ గారే అమ్మాయి జాగ్రత్త కాళ్ళు అంటే అప్పుడు ఆ వాయిస్ వినేసి కాళ్ళు ఇలా తిప్పుకున్నాను, లేకపోతే 2 కాళ్ళు ఇది. అట్లాగే విజయ నిర్మల గారు కూడా, వీళ్ళందరూ నాకు బాగా ఎట్లా అంటే వాళ్ళ ఇంటి పాపలాగా. నేను రామారావు గారు అంటే మా కుటుంబం అన్నట్లు.
బాలయ్య బాబు గారు కానివ్వండి, హరికృష్ణ గారు కానివ్వండి, మన కెమెరామెన్ మోహన్ కృష్ణ గారు కానివ్వండి, వీళ్ళంతా అనమాట. అంటే మాదాల రవి గారితో ఒక సాంగ్ ఉంది చూడండి మాదాల మాదల రంగారావు, రంగారావు సారీ అందాల కూతురు నాది బుర్రకథ హైలైట్. బుర్రకథ. అది ఇప్పటికీ ఎప్పుడైనా వచ్చిందంటే అలా పెట్టి చూస్తూ ఉండే టైప్ అవును, ఇప్పటికే జనంలో అలా నిలిచిపోయింది. పోతురాజు కూతురు, ఎలా ఉన్నిందమ్మా ఆ డేస్ కానీ ఆ మెమరీస్ కానీ? ఆ మెమరీస్ చాలా థ్రిల్గా ఉండేది. ఎందుకంటే కంటిన్యూస్గా ఆయనకి ఫస్ట్ పిక్చర్ ఉత్తరం కదిలింది. 7 రోజులు డే అండ్ నైట్ చేసాం ఆ బుర్రకథ. నిద్ర వస్తే అలా నిద్రపోయేదాన్ని, మళ్ళీ లేపితే మళ్ళీ వచ్చేదాన్ని. అందరూ కష్టపడ్డాం, అందరూ మండు టెండర్లలో పాలేరు క్యారెక్టర్ ఆయన కట్టెలు కొడుతుంటే నేను పైనుంచి చూసి ఆయన్ను అలా ఇది చేసి అట్లా కొంచెం రొమాంటిక్గా చూడడం, ఇలా చూసి అలా ఇది అంటే పోతులు అక్కడ అంటే ఆ సబ్జెక్టు అక్కడ అది వర్తిస్తుంది. అంటే పాలేర్లు పనిచేస్తుంటే బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు బయటికి పోకుండా ఉండే ఆ కాన్సెప్ట్ వాళ్ళు తీశారు. అది కానీ ఆ రోజుల్లో అట్లాంటి కాన్సెప్ట్లు అంటే చాలా డేరింగ్ అండ్ డాష్. తను చాలా మొండోడు రంగారావు గారు. బట్ వచ్చి చాలా మంచి మనిషి. నా చేత ఒకరు అయితే అమ్మాయి బాగుండదన్నా ఎందుకన్నా అమ్మాయిని తీసుకుంటున్నావు అనేసి కొంతమంది చెడగొట్టే వాళ్ళు ఉన్నారు డైరెక్టర్స్లో. అంటే అమ్మ పెట్టదు అడక తినేది అన్నట్టు వాళ్ళు ముందుకు రారు, వచ్చేవాళ్ళని కూడా రానిచ్చారు అనమాట. లేదు అమ్మాయిలో నాకు ఆ లక్షణాలన్నీ కనిపిస్తున్నా, అమ్మాయే కావాలి అని చెప్పాను. పట్టుబట్టి ఆ బుర్రకథకు ఆ క్యారెక్టర్కి అమ్మాయి సరిపోతుంది నాకు. కానీ ఆ రోజుల్లో మీరు చేస్తున్న క్యారెక్టర్లలో సో ఇది ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి ఇంకొంచెం పెద్ద క్యారెక్టర్ కైండ్ ఆఫ్ కానీ ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉన్నది ఇచ్చింది ఆయనే కదా ఫస్ట్ అన్ని. విప్లవ శకంలో నా వయసు అప్పుడు 20 years 21. ఆ రోజులలో నన్ను బామ్మగారి క్యారెక్టర్ చేయించాడు. 20 ఏళ్ళప్పుడు నా 20 ఏళ్ళ వయసులో బామ్మ క్యారెక్టర్ చేయించాడు. నర్రా వెంకటేశ్వరరావు కోడలుగా ఒక విడో క్యారెక్టర్. ఓకే, చాలా మంచి క్యారెక్టర్లు చేయించారు నా చేత. అట్లాగే రేపటి పౌర్లో విజయశాంతి గారు మంచి పాఠాలు చెప్తుంటే నేను పిల్లల్ని అంతా చెడగొట్టే పాఠాలు చెప్తుంటాను. ఒక్కొక్కటి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ద డిఫరెంట్ ఆఫ్ రోల్స్ అండ్ డిఫరెంట్ ఆఫ్ గెటప్స్ అన్నీ వచ్చింది ఆ భగవంతుడి దయ వల్ల. సూపర్ అసలు.